హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ స్వామి గురించి మీకు ఏమైనా తెలుసా అండి? ఎప్పుడైనా చూసారా? ఒరిస్సాలోని పూరి పట్టణంలో ఉన్న ఈ ఆలయం భారతదేశానికి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. పూరి జగన్నాథ స్వామిని నీలాద్రి కొండ పైన ఉంటుంది. నీలాచలం, నీలగిరి, నీలాద్రి అని కూడా అంటారు. బంగాళాఖాతంలో తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రాల్లో స్వామివారి విగ్రహం వేపదారులతో ఉన్న శిల్పం. వేప చెట్టు చెక్కతో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలు ఉంటాయి. 12 ఏళ్లకోసారి కొత్త విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠ చేస్తారు. చైత్ర పాల్గొన మాసంలో రథోత్సవాలు చేస్తారు. 3 రథాలు ఉంటాయండి. అతిపెద్ద రథం జగన్నాథుడు రథం. ఆ రథానికి ఎత్తు 45 అడుగులు ఉంటుందండి. దానికి ఒక జెండా ఎగురుతుంది. మరొక రథం బాలబుద్ధుడు, ఇంకో రథం సుభద్రాదేవి. ఈ రథాలను కొత్తగా నిర్మిస్తారు. ఉత్సవం ముగిసిన వెంటనే వాటిని కాల్చేస్తారు. ఈ జగన్నాథ స్వామికి కథ కూడా ఉందండి. ఆ కథ కూడా ఒడిశాలో ఉండే పూరి జగన్నాథుడు ఎందుకు ప్రత్యేకంగా కనిపిస్తాడు? అసలు ఆయన కథ ఏంటి? కొన్ని వేల ఏళ్ల క్రితం విష్ణువు నీలమాధవుడు రూపంలో అడవిలో వెలిశాడు. ఆయన్ని అక్కడ గిరిజనులు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఈయన గురించి ఎక్కడ బయట వాళ్ళకి తెలిస్తే ఆయన్ని తీసుకెళ్లిపోతారనే భయంతో నీలమాధవుడు ఉండే చోటు చాలా రహస్యంగా ఉంచారు. ఆ ప్రదేశం గిరిజన నాయకుడు విశ్వవసుకి మాత్రమే తెలుసు. ఇది ఇలా ఉంటే ఇంద్రధూమ్న అనే రాజు తన జీవితంలో చూడాలనుకున్నవన్నీ చూసేశాడు. కానీ ఒక కోరిక మిగిలిపోయింది. అదే విష్ణువుని చూడాలనే కోరిక. పండితుల్ని, ఋషుల్ని పిలిచి తన కోరిక వివరించాడు. వాళ్ళలో ఒకరు విష్ణువు నీలమాధవ రూపంలో ఉత్కల నీలగిరి ప్రాంతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడు. ఆ చోటు అక్కడుండే గిరిజన నాయకుడికి తప్ప ఇంకెవరికి తెలియదని చెప్తాడు. ఉత్కలని ప్రస్తుతం ఒడిశా అని పిలుస్తున్నాం. ఈ ప్రదేశానికి విద్యాపతి అనే పురోహితుడు నిజమో కాదో తెలుసుకోవడానికి రాజు పంపుతాడు. విద్యాపతి కొంతకాలం ఆ గిరిజనులతో గడుపుతాడు. గిరిజన పెద్ద అయిన విశ్వవసు కూతురు విద్యాపతితో ప్రేమలో పడుతుంది. వీళ్ళిద్దరికి వివాహం కూడా జరుగుతుంది. విద్యాపతి తన మావగారిని ఒక కోరిక అడుగుతాడు. ఈ కొండల్లో ఉన్న నీలమాధవుణ్ణి దర్శించుకోవాలి అని. ఎలానో విద్యాపతి తన అల్లుడు కాబట్టి తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కాకపోతే వెళ్లే దారి చూడకుండా కళ్ళకు గంతలు కడతానని అంటాడు. విద్యాపతి సరే అని చెప్పి వెళ్లే దారి గుర్తు పెట్టుకోవడానికి దారిలో ఆవగింజలు వదులుకుంటూ వెళ్తాడు. నీలగిరి లోపలికి వెళ్లాక నీలి రంగులో ఉన్న మాధవుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. కొన్ని సంవత్సరాలకి ఆవాల గింజలు మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న రాజు వచ్చేసరికి విగ్రహాలు మాయమైపోతాయి. నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వయాగం ఇంద్రధనుషుడైనా చేస్తాడు. నరసింహస్వామి విగ్రహాన్ని నీలాచలం మీద ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠిస్తాడు. ఒకరోజు నిద్రిస్తుండగా జగన్నాథుడు కల్లో కన్నంపించి సముద్ర తీరంన చాకి నది ముఖద్వారానికి వేప కొమ్మలు పుట్టుకొస్తాయని వాటితో విగ్రహాలను చేయించమని ఆదేశిస్తాడు. కానీ విగ్రహం నిర్మాణానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు దేవతల శిల్పాల విశ్వకర్మ